రాజకీయాల్లో సైలెంట్ రివల్యూషన్. మూడో ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ప్రభంజనం. వచ్చే ఎన్నికల్లో బీసీవై పార్టీకి దగ్గరవుతున్న విజయావకాశాలు. అధికార పార్టీలపై సహజంగా ఏర్పడే వ్యతిరేకత ఒక కారణం. బీసీవై పార్టీకి సొంతంగా బలం ఉండడం రెండో కారణం. బీసీలు, దళితులు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు బీసీవై పార్టీ వైపు చూస్తుండడం. సకల జనుల గొంతుకగా బోడే రామచంద్ర యాదవ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేయనున్న మహా దీక్ష. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. దశాబ్దాలుగా రెండు పక్షాల మధ్య నలుగుతున్న అధికారం ఇప్పుడు కొత్త దారి వెతుక్కుంటుంది. గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రస్తుత కూటమి పాలనలో తలెత్తుతున్న అసంతృప్తి వెరసి రాష్ట్రంలో బీసీవై పార్టీ ఒక అజేయమైన శక్తిగా అవతరిస్తోంది. గత జగన్ ప్రభుత్వ పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును నిశితంగా గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అవినీతి తగ్గకపోగా కొత్త రూపాలు సంతరించుకోవడంపై సామాన్యుడు విసిగిపోయి ఉన్నాడు. మార్పు అంటే మనుషులు మారడం కాదు, వ్యవస్థ మారడం అని భావిస్తున్న జనం ఇప్పుడు భరోసా కోసం బీసీవై పార్టీ వైపు చూస్తున్నారు. కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా బీసీలు, దళితులు, కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా అన్ని సామాజిక వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో బీసీవై పార్టీ సఫలమైంది.